హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో మీకు సెర్చ్ కన్సోల్ అంటే ఏంటి, దాన్ని మనం వెబ్సైట్ తోటి ఏ విధంగా లింకప్ చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ సెర్చ్ కన్సోల్ అనేది మన వెబ్సైట్ యొక్క ఇండెక్సింగ్కి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే మనం ఏదైతే వెబ్సైట్ బ్లాగింగ్ వెబ్సైట్ డిజైన్ చేసుకుంటామో లేదా బిజినెస్ వెబ్సైట్ డిజైన్ చేసుకుంటామో ఆ వెబ్సైట్ అనేది మనకి గూగుల్లో ఎప్పటికప్పుడు మన అప్డేట్స్ రావాలంటే కంపల్సరీ మీరు సెర్చ్ కన్సోల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో ఆ సెర్చ్ కన్సోల్లో మనం ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, అదేవిధంగా సెర్చ్ కన్సోల్లో మనం మన వెబ్సైట్ని ఏ విధంగా వెరిఫై చేసుకోవాలని ఈరోజు వీడియో. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఏదైతే కొత్తగా వీడియోస్ పెడుతున్నా అవి నోటిఫికేషన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కానీ గూగుల్లో సెర్చ్ కన్సోల్ని మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది, గూగుల్ సెర్చ్ కన్సోల్ అని. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్ ఆన్ గూగుల్ సెర్చ్. Search console tool and reports help you to measure your site search traffic and performance, fix issues and make your site shine in Google search results. సో మన వెబ్సైట్ అనేది గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో ఎక్కువగా ఉండడం కోసం, అదేవిధంగా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏమైనా లింక్స్ ఏమైనా బ్రేక్ అయ్యా, అవన్నీ చెక్ చేసుకోవడం కూడా మనకి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే మన వెబ్సైట్ అనేది డిజైన్ చేసిన వెంటనే గూగుల్లో కనిపించదు. సో గూగుల్లో కనిపించాలి అంటే కనుక మనం కంపల్సరీ సెర్చ్ కన్సోల్లో మన వెబ్సైట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అది ఏ విధంగా చేయాలని మనం ఇప్పుడు స్టెప్స్ చూస్తున్నాము. వన్స్ మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ నౌ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ స్టార్ట్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్టికులర్గా ఒక ఈమెయిల్ ఐడి ద్వారా మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడిని మీరు దీంట్లో ఎంటర్ చేయాలి. సో వన్స్ మీ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ అయిన ఇచ్చిన తర్వాత మీరు సెర్చ్ కన్సోల్లో లాగిన్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి డొమైన్. సో డొమైన్ అనే ఆప్షన్ ద్వారా మనం దీంట్లో లాగిన్ అవ్వచ్చు, లేదా URL ప్రిఫిక్స్ అని కూడా ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ డొమైన్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే కనుక మనం ఒకటే హోస్టింగ్ మరియు ఒకటే కంపెనీ డొమైన్ని పర్చేస్ చేసినట్టయితే మనకి ఈ డొమైన్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఒక దాంట్లో హోస్టింగ్, ఒక దాంట్లో డొమైన్ అనేది పర్చేస్ చేస్తే కనుక మీరు URL ప్రిఫిక్స్ అనేది చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను ఇక్కడ యాడ్ చేసే వెబ్సైట్ అనేది హోస్టింగ్ సైట్ గ్రౌండ్లో ఉందండి. డొమైన్ నేమ్ వచ్చేసి వేరే వెబ్సైట్ ద్వారా పర్చేస్ చేయడం జరిగింది కాబట్టి నేను ఇక్కడ URL ప్రిఫిక్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఏం చేయాలంటే మన వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని విత్ HTTP, అంటే HTTP ఉంటే HTTP లేదా HTTPS ఉంటే కనుక, అంటే సెక్యూర్తో ఉంటే కనుక మీరు సెక్యూర్తో ఉండే URLని మీరు ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నా వెబ్సైట్ అనేది నేను ఇక్కడ ఓపెన్ చేశానండి, ఆల్రెడీ లాగిన్ అయ్యాను. సో ఆ URL నేను కాపీ చేసుకొని ఇక్కడ పర్టికులర్గా నేను ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకుంటున్నానో అక్కడ దీన్ని నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కంటిన్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో వన్స్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత చెకింగ్ ఫర్ వెరిఫికేషన్ అని పడుతుంది. సో ఈ చెకింగ్ ఫర్ వెరిఫికేషన్ అనేది మనకి ఎందుకు వస్తుందంటే కనుక, సో మన వెబ్సైట్ అనేది మన ఈమెయిల్ ఐడితో లింకప్ అయిందా లేదా అని చెక్ చేస్తారు. సో ప్రజెంట్ మనకి వెరిఫికేషన్ అనేది అవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని వెరిఫై చేయాలి. సో వెరిఫై చేయడానికి ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. సో దీంట్లో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి HTML ఫైల్, సెకండ్ వన్ వచ్చేసి HTML ట్యాగ్, తర్వాత గూగుల్ అనలిటిక్స్, గూగుల్ ట్యాగ్ మేనేజర్, డొమైన్ నేమ్ ప్రొవైడర్. సో ఇలా మనకి ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే దీంట్లో మీకు చాలా ఫాస్ట్గా అయిపోయే ఒక ఆప్షన్ మీకు చెప్తున్నాను. సో అదే వచ్చేసి HTML ట్యాగ్. సో ఈ HTML ట్యాగ్ అనేది ఏంటంటే ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని తీసుకెళ్ళి మన వెబ్సైట్లో ప్లేస్ చేయడం వల్ల మన వెబ్సైట్ని ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్లో వెరిఫై చేయొచ్చు. సో దాని గురించి ఇక్కడ వీళ్ళు ఒక కోడ్ ప్రొవైడ్ చేశారు మనకి. సో ఆ కోడ్ని ఇక్కడ కాపీ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా కాపీ అవుతుంది. సో కోడ్ అనేది మనం కాపీ చేసుకున్నాము. కాపీ చేసుకున్న తర్వాత మీ వర్డ్ప్రెస్లో లాగిన్ అవుతారు కదండి. లాగిన్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో వన్స్ డాష్ బోర్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మీకు అపీరియన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, అపీరియన్స్ అనే ఆప్షన్లో మీరు స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక థీమ్ ఎడిటర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో థీమ్ ఎడిటర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ థీమ్ ఎడిటర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ టైం కనుక మీరు ఈ థీమ్ ఎడిటర్లోకి ఎంటర్ అవుతే సో SR నో అని అడుగుతుందండి, అంటే దీంట్లోకి ఎంటర్ అవ్వాలా లేదా అనేసి. ఈ విధంగా హెడ్సప్ అనేసి మీకు ఇక్కడ వస్తుంది కదా. సో ఏమన్నా మీకు తెలియకపోతే కనుక దీంట్లో ఎంటర్ అవ్వద్దు, ఎందుకంటే దీంట్లో కోడ్స్ అవన్నీ ఉంటాయి అనేసి చెప్పి వీళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. సో మనకి అన్నీ తెలుసు అని అనుకుంటే కనుక, సో నేను చెప్పిన స్టెప్స్ ప్రకారం అయితే కనుక మీరు చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు అండర్స్టాండ్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో వన్స్ అండర్స్టాండ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్లో కామెంట్స్, ఫూటర్, హెడర్, PHP ఇవన్నీ కూడా. అయితే దీంట్లో మీరు హెడర్ PHP అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ హెడర్ PHP మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొంత కోడ్ ఉంటుందండి, స్క్రిప్ట్, ఇంటర్నల్గా ఉండే స్క్రిప్ట్ అనమాట. ఎందుకంటే వర్డ్ప్రెస్లో కూడా ఇంటర్నల్గా చాలా స్క్రిప్ట్స్ ఉంటాయి కానీ మనకి కనిపించవు. ఓన్లీ ఎప్పుడైతే మనం థీమ్ ఆప్షన్స్లోకి ఇలాగ PHPలోకి ఎంటర్ అయితేనే మనకి స్క్రిప్ట్ అనేది కనిపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు స్క్రిప్ట్ చెక్ చేసినట్టయితే కనుక ఇక్కడ మీకు స్టార్టింగ్లో హెడ్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు
న్యూమరిక్స్ ఉన్నాయి 11, 12, 13, 14, 15 అనేసి. అయితే మనకి 20 అనే న్యూమరిక్ దగ్గర మనకి హెడ్ అనే ఆప్షన్ ఉంది. అదేవిధంగా 28 దగ్గర హెడ్ అని ఉంది. సో ఇక్కడ హెడ్కి ముందు లైన్ కనిపిస్తుంది కదా మీకు 28 దగ్గర, ఇది క్లోజింగ్ హెడ్ అంటారు, దీన్ని ఓపెనింగ్ హెడ్ అంటారు. అయితే మనం ఏదైతే కోడ్ ఇందాక మనం సెర్చ్ కన్సోల్లో కాపీ చేసామో, సో ఇక్కడ మనం ఈ కోడ్ అనేది కాపీ చేసాం కదండి. ఈ కాపీ చేసిన కోడ్ని మనం ఏం చేయాలంటే కనుక ఈ ఫస్ట్ హెడ్ ఎక్కడైతే ఉందో, అంటే స్టార్టింగ్ హెడ్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఎంటర్ ప్రెస్ చేసి పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా. సో చూసారు కదా, నేను ఇక్కడ కోడ్ ప్లేస్ చేశాను. మెటా నేమ్ గూగుల్ సైట్ వెరిఫికేషన్ కంటెంట్ అనేసి మనకి ఈ విధంగా కోడ్ ఉంది. దాన్ని పేస్ట్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో అప్డేట్ ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు. సో అప్డేట్ ఫైల్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ అప్డేట్ ఫైల్ మీద క్లిక్ చేసిన మనకి ఫైల్ ఎడిటెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి వచ్చింది. సో దీంట్లో మీరు ఇంకా ఎటువంటి చేంజెస్ చేయకండి, ఎందుకంటే మీరు ఏమైనా చేంజెస్ చేస్తే మీ థీమ్ ఏదైతే మీరు యూస్ చేస్తున్నారో దాంట్లో ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతాయి. మనం కోడ్ అనేది సక్సెస్ఫుల్గా ప్లేస్ చేసాము కాబట్టి మనం ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వెరిఫై అని, వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేయగానే మన కోడ్ అనేది ఆ వెబ్సైట్లో ఉందా లేదా వీళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓనర్షిప్ వెరిఫైడ్, వెరిఫికేషన్ మెథడ్ HTML ట్యాగ్ అనేసి మనకి ఈ విధంగా వచ్చింది. సో గో టు ప్రాపర్టీ. సో గో టు ప్రాపర్టీ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ రావడం జరుగుతుంది. వెల్కమ్ టు ద న్యూ సెర్చ్ కన్సోల్ అనేసి మనకి స్టార్టర్ మీద క్లిక్ చేయగానే వీళ్ళు మనకి ట్యూటోరియల్ డెమో చూపిస్తారండి, ఎలా చేయాలి ఏంటి అనేసి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నా వెబ్సైట్ కూడా ఇక్కడ దీంట్లో యాడ్ అవ్వడం జరిగింది. సో యాడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో పర్ఫార్మెన్స్ అంటే మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బట్ మనం ఇప్పుడే యాడ్ చేసాం కాబట్టి మనకి డీటెయిల్స్ అనేది తెలియవు. మనం ఏంటంటే ఒక 1 వీక్ 10 డేస్ అయిన తర్వాత మన వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ అన్నీ కూడా దీంట్లో డేటాబేస్లో సేవ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇండెక్సింగ్ చేయాలి అనుకున్నారు, అంటే మీరు ఏదైతే కొత్తగా ఆర్టికల్ పెట్టారో ఆ పెట్టిన ఆర్టికల్ అనేది తొందరగా గూగుల్లో కనిపించాలి అని అనుకుంటే కనుక మీరు మాన్యువల్ ఇండెక్సింగ్ అనేది చేయొచ్చండి. సో మాన్యువల్ ఇండెక్సింగ్ అనేది ఎలా చేయాలి అంటే కనుక ఎగ్జాంపుల్గా ఇది మీ వెబ్సైట్. సో మీ వెబ్సైట్లో కొత్తగా ఆర్టికల్ లేదా ఏదైనా పేజ్ అనేది క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్గా నేను కాంటాక్ట్ మీ పేజ్ని మీకు చూపిస్తున్నాను. సో ఈ ఏదైతే URL మీరు పెట్టాలి అనుకుంటున్నారో, అప్డేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత దాన్ని మీరు సెర్చ్ కన్సోల్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ కన్సోల్ పైన మనకి మళ్ళీ ఇక్కడ ఒక సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఆ URLని పేస్ట్ చేసి ఎంటర్ అనేది ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఎంటర్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రిట్రీవింగ్ డేటా ఫ్రమ్ గూగుల్ ఇండెక్స్, అంటే మన లింక్ అనేది ఆన్లైన్లో ఉందా లేదా వీళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఆల్రెడీ నా వెబ్సైట్ డేటా అనేది గూగుల్లో ఇండెక్స్ అయింది, ఎందుకంటే ఈ వెబ్సైట్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ 2 months దాకా అవుతుందండి. సో ఆల్రెడీ ఇండెక్స్ అయింది కాబట్టి మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. URL ఈజ్ ఆన్ గూగుల్. సో ఈ విధంగా మనకి ఇండెక్సింగ్ అనేది అయిపోయింది. అదేవిధంగా ఇండెక్స్ నాట్ సబ్మిటెడ్ ఇన్ సైట్ మ్యాప్. సో సైట్ మ్యాప్ అనేది మనం దీంట్లో సబ్మిట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ యూజబిలిటీ, పేజ్ ఈజ్ మొబైల్ ఫ్రెండ్లీ. సో ఈ మన వెబ్సైట్ పేజ్ అయితే ఏదో ఉందో అది మొబైల్ ఫ్రెండ్లీగా ఉందా లేదా, మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా వీళ్ళు చూపించడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనకి వచ్చేసి స్పీడ్ ఎక్స్పెరిమెంటల్ కూడా దీంట్లో మనం చేయొచ్చు. సో స్పీడ్ ఎక్స్పెరిమెంటల్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే మన డేటా అదంతా కూడా మనం అప్డేట్ అయిన తర్వాత దీంట్లో, ఎందుకంటే ఇప్పుడే మనం లింక్ అనేది ప్లేస్ చేసాం కాబట్టి డేటా అనేది లేదు. వన్స్ మనకి డేటా అంతా కూడా రీచ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుందంటే డెస్క్టాప్ స్పీడ్ ఎలా ఉంది, మొబైల్ స్పీడ్ ఎలా ఉందంటే మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉందా లేదా అనేది కూడా మనం దీంట్లో చెక్ చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చండి URL ఇన్స్పెక్షన్ ఉంది, అదేవిధంగా కవరేజ్, సైట్ మ్యాప్స్, రిమూవల్స్. సో ఈ విధంగా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు సైట్ మ్యాప్స్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలి, సైట్ మ్యాప్ యాడ్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు క్లియర్గా అర్థమైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమన్నా ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ గురించి కానీ లేదా డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ కూడా నేను క్లియర్గా రిప్లై అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు బ్లాగింగ్ కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదా మీకు ఒక యూట్యూబ్ ఛానల్కి వెబ్సైట్ కావాలనుకున్నా, సో మీరు పర్సనల్గా వెబ్సైట్ డిజైన్ చేసుకుంటాను, హోస్టింగ్ అవి పర్చేస్ చేయాలనుకుంటే మా బిజినెస్ వెబ్సైట్ ఉందండి. నా బిజినెస్ వెబ్సైట్ వచ్చేసి digitalcommand.com. సో ఈ digitalcommand.com మీరు గూగుల్లో ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు మెనూలో డొమైన్ మరియు హోస్టింగ్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. సో హోస్టింగ్ అనేది మీరు సింగిల్ వెబ్సైట్కి పర్చేస్ చేయాలి అని అనుకుంటే కనుక, సో ఇక్కడ నేను 2 సర్వీస్ ప్రొవైడర్ని మీకు రికమెండ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ హోస్టింగర్, సెకండ్ వన్ సైట్గ్రౌండ్. సో సైట్గ్రౌండ్ అనేది నేను పర్సనల్గా సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది పర్ఫార్మెన్స్ పరంగా బాగుంటుంది. అదేవిధంగా నేను కూడా పర్సనల్గా యూస్ చేసేది కూడా అదే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతాను. ఒకవేళ మీరు హోస్టింగ్ అనేది ఎలా పర్చేస్ చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే కింద నేను వీడియో లింక్ ఇచ్చాను. ఈ లింక్ వీడియో చూడడం ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగిందండి, 9014126056. సో దీనికి మీరు ముందుగా వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ అవన్నీ ఉంటే కనుక నేను
ఫ్రీ టైంలో మీకు కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు సైట్గ్రౌండ్ హోస్టింగ్ని సింగిల్ వెబ్సైట్కి పర్చేస్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుందో మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను. సో మీరు సైట్గ్రౌండ్ హోస్టింగ్ ద్వారా సింగిల్ వెబ్సైట్కి హోస్టింగ్ పర్చేస్ చేయాలనుకుంటే కనుక మీకు 3,500 రూపాయలు హోస్టింగ్ అవుతుంది. డొమైన్కి వచ్చేసి మీరు తీసుకునే .in అయితే కనుక 200 నుంచి 500 రూపాయలు అవుతుంది. .com అయితే కనుక 500 నుంచి 1000 రూపాయల మధ్యలో అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ మీకు 4,000 నుంచి 4,500 రూపాయలు అవుతుంది. ఒకవేళ మీకు తక్కువ కాస్ట్లో హోస్టింగ్ మరియు డొమైన్ కావాలి అనుకుంటే కనుక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది కూడా కేవలం నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే నేను ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నానండి, అందరికీ కాదు. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా నా ఛానల్లో వీడియోస్ ఒక 10 వాట్సాప్ గ్రూప్స్లో మీరు షేర్ చేసినట్టయితే కనుక ఆ స్క్రీన్ షాట్స్ నాకు వాట్సాప్ చేస్తే మీరు ఏమేమి టాపిక్స్ ద్వారా మీరు బ్లాగింగ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే మీకు దేనికి వెబ్సైట్ కావాలని నాకు క్లియర్గా డీటెయిల్స్ ఇస్తే మీకు నేను కేవలం నెలకి 100 రూపాయలతో అంటే సంవత్సరానికి 1,200 రూపాయలు ఛార్జ్ చేస్తూ మీకు 1 ఇయర్ హోస్టింగ్ మరియు 1 ఇయర్ గోడాడీ డొమైన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను అండి. సో మీకు కనుక నా ఆఫర్ ఇస్తే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, కేవలం ఇది నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే అండి, అందరికీ కాదు. సో కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఆఫర్ని పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.